ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నట్టుకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం ఉన్నది. ఆ వాగ్దాన వచనమును నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఈ విధంగా రాయబడినట్లు మనం చూస్తూ ఉంటాం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని యేసు ప్రభువారు శిష్యులకు ఇచ్చిన వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభువారు శిష్యులకు ప్రార్థనను గురించి బోధిస్తున్న సందర్భంలో యేసు ప్రభువారు ఈ విధంగా మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఏ విధంగా అంటే, మీలో తండ్రి అయిన వాడు తన పిల్లలకు మంచి దానిని ఇస్తాడని ఉదాహరణగా యేసు ప్రభువారు చెప్పుచ్చు. శారీరక తండ్రులే తమ పిల్లలకు మంచి బహుమతులు ఇస్తే మీ పరలోకపు తండ్రి ఆయనను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునని యేసు ప్రభువారు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు ఇచ్చే అన్ని మంచి ఈవులు, వరములు, బహుమానముల కంటే శ్రేష్టమైనది, విలువైనది ఏంటంటే పరిశుద్ధాత్మ వరమని యేసు ప్రభువారు ఈ వాగ్దానం ద్వారా తెలియపరిచినట్లు అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు పరలోకపు తండ్రి అనే పదాన్ని వాడినట్లు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు వాడిన ఈ తండ్రి అనే పదాన్ని గురించి మనం ఆలోచిస్తే ఆయనలోని మానవత్వాన్ని గురించి, ఆయనలోని దైవత్వాన్ని గురించే తండ్రి, కుమారుడు అనే పదాలు ఆయన సంబోధించినట్లు తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నిజానికి ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మని దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. అంటే యెహోవాయే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మని దేవుని వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3, మత్తయి సువార్త 3వ అధ్యాయం 3 పోల్చి చూస్తే మనకు తెలియజేయబడతాయి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33, అదేవిధంగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనాన్ని పోల్చి చూస్తే మనకి తెలియజేయబడతాయి. యోహాను సువార్త 8వ అధ్యాయం 24 ద్వారా, 14వ అధ్యాయం 18 ద్వారా, 16వ అధ్యాయం 7 ద్వారా, అదేవిధంగా అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 7వ వచనం ద్వారా, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం ద్వారా మనకు తెలియజేయబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారే పరిశుద్ధాత్మని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం ద్వారా, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ద్వారా, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ద్వారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ద్వారా మనకు స్పష్టంగా తెలియజేయబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు శిష్యులకు ఇచ్చిన వాగ్దానంలో తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననే వాగ్దానం మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుని కలిగిన ప్రతి క్రైస్తవుడు అడిగి పొందుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ వరమును పొందుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఆయన అడిగితే పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే పరిశుద్ధాత్మ నీవు పొందుకున్నట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యాలు, పరిశుద్ధాత్మ నీతో ఉంటే జరిగే కార్యాలు ఎటువంటివో కొన్ని విషయాలు నేను మీకు తెలియపరదామని ఆశపడుచు ఉన్నాను. మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపంతో నిండి ఉన్న ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించే శక్తిని నీవు పొందుకుంటావు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం ద్వారా ఈ విషయం తెలియజేయబడుతుంది. అంతేకాకుండా శరీరము పాపపు భ్రష్టత్వంలో పడిపోకుండా నిలబడే శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా నీవు పొందుకుంటావు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం ద్వారా ఈ విషయం మనకు తెలియజేయబడుతుంది. మూడవదిగా దేవుని సేవలో బలమైన సాక్షులుగా వాడబడగలం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం ద్వారా ఈ విషయం మనకు తెలియజేయబడుతుంది. హల్లెలూయా,
హల్లెలూయా. నాలుగవదిగా బలహీనతలో పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం పొందుకుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం ద్వారా ఈ విషయం మనకు తెలియజేయబడుతుంది. ఐదవదిగా సరైన ప్రార్థన ఎలా చేయాలో పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నేర్చుకోగలవు. అంటే ఏ ప్రార్థనా అంశాన్ని ఎలా చేయాలో పరిశుద్ధాత్మ శక్తిని నీవు పొందుకునే ద్వారా ఆ నడిపింపుతో భారముతో నీవు చేయగలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం ద్వారా ఈ విషయం మనకు తెలియజేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆరవదిగా ధైర్యముతో దేవుని మాటలను నీవు బోధించగలవు, ప్రకటించగలవు. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 10వ వచనం ద్వారా ఈ విషయం మనకు తెలియజేయబడుతుంది. అంతేకాకుండా పాప భీతి నీలో ఉంటుంది, హృదయ శుద్ధి నీవు కలిగి ఉండగలవు, ఆత్మశుద్ధి నీవు కలిగి ఉండగలవు. అదేవిధంగా నీ ప్రార్థనలు సఫలపరచబడతాయి, సాతానికి చోటు ఉండదు. ప్రతి స్థలంలో వివేకంతో నీవు ప్రవర్తించగలవు. మోసపు ఆత్మలను, అబద్ధపు ఆత్మలను, అబద్ధ బోధలను, అబద్ధ బోధకులను నీవు గుర్తించగలవు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను నీవు పొందుకున్నట్లయితే నీ విశ్వాసాన్ని కడవరి దినాల్లో నీవు కాపాడుకోగలవు. అంతేకాకుండా స్థిరమైన ఆత్మీయ జీవితాన్ని, స్థిరమైన పరిశుద్ధ జీవితాన్ని, స్థిరమైన దేవుడు కోరే జీవితాన్ని నీవు కలిగి నీ ఆత్మీయ జీవితంలో, నీ ఆత్మీయ ప్రయాణంలో నీవు ముందుకు కొనసాగగలవు. అంతేకాకుండా దేవుని కార్యాలు, దేవుని సన్నిధి, దేవుని పనులు, దేవుని సేవా పరిచర్య విషయమై నీవు ఆసక్తి కలిగి ప్రయాసతో ముందుకి కొనసాగలవు. అంతేకాకుండా ప్రార్థన మీద ఆసక్తి, వాక్యం పట్ల ప్రేమ, వాక్యం పట్ల అవగాహన నీవు కలిగి ఉండగలవు. వాక్యాన్ని నేర్చుకోగలవు, వాక్యాన్ని అర్థం చేసుకోగలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని గొప్ప కార్యాలు నీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడు జరుగుతాయంటే పరిశుద్ధాత్మ వరమును నీవు పొందుకున్నప్పుడే. గనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడి వాగ్దానం ద్వారా వీక్షిస్తున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ప్రార్థనలో ఆయన అడిగితే పరిశుద్ధాత్మ వరమును దేవుడిని కనుగురించి నీ ఆత్మీయ జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని దేవుడు అద్భుతంగా ముందుకు నడిపిస్తానని ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గనుక ఈ వాగ్దానం విశ్వసించి ప్రార్థించి పరిశుద్ధాత్మ వరమును పొందుకొని ఈ కడవరి దినాల్లో నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలని, దేవుని రాక కొరకై నిన్ను నీవు సిద్ధపరచుకోవాలని ప్రభు సేవకునిగా కోరుచు ఈ వాగ్దాన మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తానని వాగ్దానపు మాటను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ కడవరి దినాల్లో దేవ పరిశుద్ధాత్మను పొందుకొని దేవ ప్రతి విషయాన్ని వివేకముతో, వివేచనతో ఎరిగి విశ్వాసాన్ని కాపాడుకుంటూ వారి ఆత్మను సిద్ధపరుచుకుంటూ నీ రాక కొరకు వారు సిద్ధపరుచుకునే ఆత్మీయతలో వారు ముందు కొనసాగుటకు మీరే సహాయం చేయండి ప్రభువా. ఈ వాగ్దానాన్ని వీక్షించిన వారు ఈ వాగ్దాన నెరవేరు పొందుకునే ఆత్మీయతను కలిగి ఉండుటకు మీరే సహాయం చేయండి ప్రభువా. నిన్ను అడిగి పరిశుద్ధాత్మ వరమును వారు పొందుకున్నట్టుగా మీరే సహాయం చేయండి. ఈ వాగ్దానాన్ని వీక్షించే ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఆరోగ్యాలు మీరు దీవించండి, వారి ఆత్మీయతను మీరు దీవించండి ప్రభువా. వారు తలపెట్టే కార్యాల్లో మీరు ఉండండి, ప్రయాణాల్లో క్షేమాన్ని అనుగురించి నడిపించండి, ప్రయత్నాల్లో నీ సన్నిధిని, కాపుదల, సఫలతను మీరు అనుగురించి నడిపించమని ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా నీ నామానికే మరొకసారి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనము కలుగునుగాక, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక, ఆమేన్.